మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిన గెలవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దొంగ ఓట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క తమ్ముడు కౌంటింగ్ ఏజెంట్ దగ్గరకు వచ్చి లోపలికి ఏదో బ్యాలెట్ పేపర్లు లాంటివి అందించిందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా మాకు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి ధర్నా చేసినాం. సో మా కౌంటింగ్ ఏజెంట్లను సుమారు 2 గంటల పాటు లోపలికి అలో చేయకుండా లోపల ఏదో తతంగా నడిపించారని వాళ్ళు చెప్తే నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన మా శ్రీలంతో కలిసి మంచిర్యాల నుండి సబ్ కలెక్టర్ గారు వచ్చి లోపల తరవుగా ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి లోపలికి ఎలాంటివి ఏం రాలే మేమంతా కూడా చెక్ చేస్తాం, అందరితో మాట్లాడడం. సదరు వ్యక్తి కౌంటింగ్ హాల్ దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆయనను కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి వారు మనకు హామీ ఇచ్చారు. ఏసీపీ గారు కూడా హామీ ఇచ్చారు. సో ఎన్నికల కోడ్ ఉంది, మీరు ఎక్కువసేపు ధర్నా చేయడం కరెక్ట్ కాదు, మీ ప్రొటెస్ట్ మీ నిరసన మీరు తెలిపిస్తారు, సో మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇచ్చారు. మన కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి అలో చేస్తామని చెప్పి చెప్పినారు. కాబట్టి సో ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ కావాలి.